హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీగా ఈజీగా లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసేసుకునే కరివేపాకు రైస్ చేశాను నేను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. చిన్నపిల్లలు కరివేపాకు వేసే కానీ తీసి పక్కన పడేస్తారు కదా, సో అలా కాకుండా వాళ్ళకి కరివేపాకు తినేటట్లు చేయాలంటే ఇలా కరివేపాకు పొడి చేసుకుని రైస్ చేసుకుంటే మనకి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. కరివేపాకు రైస్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ పొడి ఎక్కువ ఉన్నా మనకి నైట్ అన్నం మిగిలిపోయింది కూడా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే హెల్దీ కదా కరివేపాకు, వాళ్ళు అలాగా డైరెక్ట్గా తినరు కాబట్టి ఇలా చేసి పెట్టేస్తే చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని ఈ కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూసేద్దాం ఒకసారి, ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని వేరుశనగ పలుకులు వేపుకుందాం. డ్రైగానే వేపుకోవాలి, ఆయిల్ కంటే ఏమి వేయక్కర్లేదు. ఇవి బాగా వేపుకోవాలి. చూడండి, మనకి పలుకులు అయితే ఏగిపోయాయి. ఇది మనం సపరేట్గా తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని ఇప్పుడు 2 స్పూన్స్ కందిపప్పు, 2 స్పూన్స్ పచ్చెనగపప్పు, అలాగే మినపప్పు, ఈ 3 పప్పులు మనం బాగా వేపుకోవాలి. కమ్మగా స్మెల్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ 3 2 స్పూన్స్, ఒక్కొక్కటి 2 స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేపుకుందాము. చూడండి, మనకు పప్పులన్నీ కలర్ మారాయి కదా, బాగా వేగాయి. ఇందులోనే 1 స్పూన్ ధనియాలు వేసుకోవచ్చు, అలాగే 10 ఎండుమిర్చి, అంటే మనకి కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది ఎండుమిర్చి, ఓకేనా? నేనైతే 10 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేసుకున్నాను. అలాగే ఇప్పుడు 1 కప్పు చూడండి, ముదిరిపోయిన మనకు కరివేపాకు తీసుకుంటే సరిపోద్ది. లేతగుండదు కాకుండా బాగా ముదిరిపోయింది ఉంటుంది కదా పెద్ద ఆకులతో, అది తీసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ ఇప్పుడు బాగా వేసుకుందాము. ఇందులోనే 1 ఉసిరికాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకుందాము. కరివేపాకు బాగా వేగాలి. చూడండి, మనకు అన్నీ బాగా అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసి ఇందులో కొంచెం ఇంగు వేసుకుందాము. ఇంగు వేసుకుని దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం, ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మెత్తగా పొడిలా చేసుకోవాలి, మెత్తగా అయిపోవాలి పొడిగా, ఓకేనా? చూడండి, ఇందులో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఇప్పుడు వేసుకున్నా పర్లేదు, లేదంటే తర్వాత అన్నం కలుపుకుంటాం కదా అప్పుడు వేసుకున్నా పర్వాలేదు. నేను ఇప్పుడే కల్లుప్పు వేస్తున్నాను. చూడండి, మనకి పొడి అయితే కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చూడండి, ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము, అలాగే 1 స్పూన్ ఆవాలు, అలాగే ముందుగా వేపు పెట్టుకున్నాం కదా మనం వేరుశనగ పలుకులు, అవి తొక్క తీసేసి ఇలా 2 బద్దలు చేసుకుంటే సరిపోదు. అవి కూడా వేసేసుకున్నాము, బాగా వేపుకుందాము. మనకు బాగా వేగిపోయి కదా, ఇప్పుడు రైస్ వేసుకుందాము. కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు పొడి, అది వేసుకుందాము. ఒకసారి నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. ఫస్ట్ కలుపుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఓకేనా? చూడండి, నాకైతే 4 స్పూన్లు పౌడర్ అయితే వేసుకున్నాను నేను. నాకు 4 స్పూన్లు కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో, చూసారు కదా? చాలా చాలా టేస్టీ, హెల్తీ కూడా. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోద్ది, చాలా టేస్టీ కూడా. ఒకవేళ పౌడర్ ఎక్కువ చేసుకుంటే, నేను ముందుగా వేసేసుకున్నాను కాబట్టి సాల్ట్ పర్లేదు. ఒకవేళ వేసుకున్న వాళ్ళు ఇప్పుడు వేసుకుని కలిపేసుకుంటే మొత్తం రైస్ అంతానే సరిపోద్ది, ఓకేనా? నైట్ ఒకవేళ అన్నం మిగిలిపోయినా చేసుకోవచ్చు, పౌడర్ చేసుకుని పెట్టుకుంటే మనకి సరిపోద్ది. అలాగా కరివేపాకు అనేది ఎవరు చాలామంది డైరెక్ట్గా తినరు కదా, అలాంటప్పుడు ఇలా పౌడర్ చేసి పెడితే, రైస్ చేసి పెడితే సూపర్ ఉంటుంది, ఓకేనా? చూసారు కదా, చాలా సింపుల్గా హెల్తీగా అయిపోయి కరివేపాకు రైస్.
లంచ్ బాక్స్లోకి అది ఈజీగా అయిపోద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, ఓకేనా. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.